హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. బైబిల్ గ్రంథం నుండి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం అందరూ కలిసి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం వరకు. Genesis chapter 1 from verses 26 to 28. Right. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయను. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఈరుడని దేవుడు వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, అల్పుడను నీ పాదధుడి తండ్రి, నీ దాసుడను అయ్యా, నీ యొక్క మాటలు మీ దాసునట్టు వచ్చి నీ హస్తపు నీడలో ప్రభు మీరు దాచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలైన మా అందరికీ నాన్న వినగలిగే చెవులు, గ్రహించగలిగిన హృదయాలను గ్రహించుము. నీ ఆత్మ సహాయమును మేము కోరుకుంటున్నామయ్యా. నీ కృప మీదే ఆధారపడుచున్నాము తండ్రి. నీవు మాట్లాడమని నీ వైపు మా కనులు ఎత్తుచున్నాము, మా చెవులను ప్రభువా నీ వైపు కూర్చున్నామయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ తలపైకి ఎత్తండి, ప్రభు స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మరోసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు ఏర్పాటు చేసిన ఈ పునరుత్థాన దినమందు ప్రభు దినమును బట్టి ప్రభు నామానికి సకల సృష్టికి ఆధారభూతులైన గొప్ప దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. మన తండ్రి అన్న దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. సృష్టి ప్రారంభంలో దేవుడు నరులను సృజించక మునుపు దేవుడు తన పోలికలో తన స్వరూపమందు ఆయన కలుగజేశాడు. 2 మార్లు మనం దేవుని వాక్యాలు 26వ వచనం మొదటి భాగంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. 27వ వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు అంటూ దేవుని స్వరూపమందు వారిని సృజించాడు అంటాడు. సరే, దేవుడు సృజించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం ఇక్కడ లేఖనంలో రాయబడిన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించి, ఎవరిని ఆశీర్వదించాడంటే, ఎవరినైతే దేవుడు తన స్వరూపములో తన పోలికందు సృజించాడో ఆ మానవుని లేక ఆ నరుని ఆయన ఆశీర్వదించాడు. ఇక్కడ గమనించండి, అది సృష్టి ప్రారంభం కాబట్టి అప్పటికే మనుషుల ద్వారా కులము కానీ, మనుషుల ద్వారా మతము కానీ, మనుషుల ద్వారా భాషలు కానీ, జాతి కానీ, వర్గము కానీ, రంగు కానీ, ఇటువంటి భేదం అనేది ఆ కాలంలో అసలు లేనే లేదు. ఎందుకంటే దేవుడు కేవలం ఇద్దరిని మాత్రం దేవుడు సృజింపజేశాడు ఆ రోజుల్లో. కనుక వారిని సృజించిన తర్వాత నరుని పట్ల దేవుడు కలిగి ఉన్న ఒక ముఖ్య ఉద్దేశంలో ఒక భాగాన్ని మనం చూస్తామంటే 28 వచ్చినట్టాడు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వాక్యము ధ్యానం చేస్తున్న ప్రతిసారి, వింటున్న ప్రతిసారి మనం గమనించాలి, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎవరిని ఆశీర్వదించాడు? తన పోలికలో తన స్వరూపమందు సృజించిన నరులను ఆయన ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఇందులో భాగంగా ఆశీర్వాదానికి విభజించుచు ఒక్కొక్క దాన్ని చెప్తున్నాడు.
మొదటి భాగంలో ఆశీర్వాదించి ఏ విధంగా ఆశీర్వదించాడు అంటూ ఎట్లనగా అన్నాడు. ఎలాగో దీవించాడట? ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ప్రభుకి స్తోత్రం చెప్తారు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. నరుని పట్ల దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము, ప్రణాళిక, నరుడు ఫలించాలి. ఓకే, ఈ ఫలించుట అనే భాగాలు మనం గమనించడం లేదా? దీవెనలో ఇది ఒక భాగం. ఫలించుట అనేది ఆశీర్వాదంలో ఒక పార్ట్ అన్నమాట. ఫలించుట అనేది ఎగ్జాక్ట్ గా ఇక్కడ రాయబడిన లేఖనం ప్రకారము ఏ విషయంలో వారు దీవించబడాలని అక్షరానుసారంగా ప్రభు అక్కడ కోరుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశంలో ఏ విషయంలో వారు ఫలించాలని కోరుకుంటాడైతే, ఎటువంటి దీవెన వారు పొందాలనుకుంటారు, దీవెనలో భాగాల్లో మనం గమనించినప్పుడు మీరు ఫలించమని పదాన్ని వాడాడు. ఫలించుడి అని చెప్తున్నప్పుడు గమనించండి, ఇక్కడ అక్షరానుసారంగా వారికి సంతానము కలుగజేయడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. అక్షరానుసారముగా మీరు ఫలించి అభివృద్ధి పొంది తర్వాత విస్తరించి, దేనితో? మీరు ఇద్దరు ఉండండి, పంటలు పండించుకోండి, భూమిని నింపండి అలా అన్నాడా? అక్కడ చెప్తున్న మాటల అర్థం ఏంటంటే, మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి అనే పదాలు, ఆ పలికిన పదాలు అర్థం ఏంటంటే, మీరు ఫలించుడి అని చెప్పుటలో మొదటి భాగం మీరు సంతానము కలిగి ఉండాలని ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. శారీరకంగా దేవుడు ప్రతి ఒక్క కుటుంబ వ్యవస్థ పట్ల కలిగి ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వారు ఫలించాలి. కాబట్టి దుష్టుడు ఎటువంటి ప్రయత్నాలు చేసినా, దుష్టుడు ఎటువంటి ప్రతికూలమైన వార్తలు తీసుకొచ్చినా, సమాచారాలు ఇస్తున్నా సరే, రిపోర్ట్ ఇస్తున్నా సరే, వాటిని ఏమాత్రము నమ్మకూడదు. ఎందుకంటే దేవుని రిపోర్ట్ కంటే మించిన రిపోర్ట్ మరొకటి లేదు. ప్రభు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీరు గమనించండి, ఫలించుడి ఫలించుడి ఫలించుడని చెప్పిన ప్రతిసారి ప్రాథమికంగా మొదటి భాగంలో ఆయన వారిని సంతానము కలుగజేయడానికి, మీరు సంతాన అభివృద్ధి పొందాలని ప్రభు సెలవిచ్చాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. అండ్ దెన్ తర్వాత మీరు గమనించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. ఫలించడం అనగా సంతానము కలిగి ఉండడం. ఇక్కడున్న లేఖన ప్రకారంగా చెప్తున్నా, ఈ సంతానము కలిగి ఉండకుండా ఏమవునట? అభివృద్ధి పొందమన్నాడు. అంటే మీకు సంతానము కలగాలి, మీకు బిడలు పుట్టాలి, తర్వాత మీ బిడలు లేకపోతే వారి సంతానము ఇంకో పెళ్లి చేసుకున్న తర్వాత వారు కూడా పిల్లలను కనాలి. ఆ విధంగా మీరు విస్తరించాలన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఆ విధంగా విస్తరించిన తర్వాత ఫైనల్ వాడు ఏమన్నాడంటే, మీరు భూమిని నిండించమన్నాడు. ప్రభుకు స్తోత్రం. నేను అనుకుంటాను, ప్రపంచమంతటిలో మన దేశం, భారతదేశం ఈ వాగ్దాన విషయంలో, ప్రభు ఇచ్చిన వాక్యం విషయంలో అది నెరవేర్పులోనికి వచ్చింది, నెరవేర్చుకున్నారు. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. ఎందుకంటే మొత్తం ప్రపంచమంతటిలో 800 కోట్ల జనసమూహం ఉంటుండగా సుమారుగా 250 దేశాలు ఉంటుండగా మనం 250 దేశానికి డివైడ్ చేసుకోవాలి ఈ 800 కోట్ల జనసమూహం. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, మన ఒక్క దేశంలోనే 140 కోట్ల జనసమూహం ఉండాలి. 140 కోట్ల జనసమూహం ఉండాలి మన దేశంలోనే. అంటే మిగిలిన ఇక 660 కోట్ల జనసమూహాలు మిగిలిన దేశాల్లో ఉన్నారు. ఒక్క దేశంలో అంతమంది ఉన్నారు. అందుకే స్థలాల కోసం ప్రాబ్లం వస్తుంది. సరే,
అమెరికా దేశానికి వెళితే పాశ్చాత్య దేశంలో భూమి ఎక్కువ ఉంది, మనుషులు తక్కువ ఉన్నారు. అందుకే వారు కట్టుకున్న ఇల్లులు చాలా కేవలం బంగ్లాస్ కట్టుకున్నారు. తర్వాత వారి యొక్క ఇంటి చుట్టూ కూడా పెద్ద పెద్ద గార్డెన్స్ని కట్టుకుంటారు. ఎందుకు అలా జరుగుతుంది? ఇక్కడ చూస్తేమో కొన్ని స్థలాల్లో అసలు కనీసం కారు వెళ్ళడానికి కూడా స్థలం ఉండదు, కొన్ని ఇంట్లో బైక్ తప్ప, కొన్ని వీధులు. అలాంటి సందర్భాల్లో మీరు గమనించండి, పాశ్చాత్య దేశంలో అంత పెద్ద దేశంలో కొద్ది మంది ఉండడం మూలంగా పెద్ద పెద్ద భవనాలు వాళ్ళు కట్టుకుంటారు. సరే, వీటన్నిటిని మనం పక్కన పెడితే దేవుని యొక్క ప్రణాళిక మనుషుని పట్ల లేదా నరుని పట్ల ముఖ్య ప్రణాళిక చూస్తే మీరు ఫలించండి. స్తోత్రం. సరే, ఆదాము నుండి నోహావు వరకు మనం గమనించినప్పుడు ఆ తరములో ఉన్న నోహావు తరానికి వచ్చినప్పటికే ప్రజలందరూ కూడా భయంకరంగా దేవుని దృష్టికి పాపం చేసినందుకు, చెడు కార్యం చేసినందుకు, దుష్టత్వము కలిగి ప్రవర్తించినందుకు, వారు చెడుతనము భూమి మీద అధికమైనందుకు దేవుని హృదయం నొచ్చుకొని జలప్రళయం ద్వారా నోహావు కాలంలో ఉన్న తన తరములో ఉన్న ప్రజలందరూ కూడా జలప్రళయం ద్వారా నాశనం చేశారు. బైబిల్ మనకు తెలియజేస్తుంది. వారిని నాశనం చేసిన తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? కేవలం 70 మంది మాత్రం ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? యేసు రక్తం వేయడం, యేసు రక్తం చేయమని చెప్పండి. హల్లెలూయా. జలప్రళయం ద్వారా నాశనం అయిపోయిన తర్వాత ఆ దినాల్లో నోహావు తరములో ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోయిన తర్వాత, మునిగి చనిపోయిన తర్వాత మిగిలింది ఎంతమంది? 80. సృష్టి ప్రారంభములో దేవుడు భూమి ఆకాశమును కలుగజేసిన తర్వాత ఆదాము హవ్వను కలుగజేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమంటే వారు ఫలించారు, అభివృద్ధి పొందారు, భూమిని నిండించారు, చాలా వరకు నిండించి వచ్చారు. కానీ భూమి మీద నోహావు తరమునకు వచ్చినప్పటికీ అప్పటికే కొన్ని తరాలు గతించింది. 1000 సంవత్సరాలు గతించిన తర్వాత మనం గమనిస్తే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నందుకు దేవుడు వారందరినీ కూడా జలప్రళయం నాశనం చేశారు. ఇప్పుడు మిగిలిన ఎంతమంది అంటే 80. ఈ 80 బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారితో చెప్తున్న మాట ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం. మొదటి వచనం చదవాలి, అందరూ కలిసి చదవాలి. చాలు, ప్రభుకు స్తోత్రం చెప్తాను. మీరు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎలా అనగా అంటాడు. అక్కడ ఆశీర్వాదం అన్నాడు, తర్వాత ఏమని చెప్తున్నాడు అంటే మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. అగైన్ మరలా మనం 9వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే దేవుడు నోహావు కుటుంబాన్ని, కుమారులను ఆశీర్వదించాడు. ఇక్కడ ఆశీర్వదిస్తుంది ఏ ఆశీర్వాదం? మరలా ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఏ ఆశీర్వాదం ఇచ్చాడో అదే ఆశీర్వాదాన్ని ఇక్కడ కూడా తిరిగి ప్రారంభం చేస్తున్నాడు దేవుడు. ఎందుకు? మరల భూమి మీద మనుషులు ఎవరు? ఈ 80 తప్ప ఇంకెవరు లేరు. కనుక మరలా ప్రభు ఏమంటున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ప్రైజ్ ది లార్డ్. మొదటి భాగంలో చెప్తూ ప్రభు ఏమంటాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండమంటాడు. ఇక్కడ నోహావు కుమారులతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని. ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరలా మనం 9వ అధ్యాయము 7వ వచనం వాడికి ఒకసారి పెడతాం. 6, 8, 6, 7. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించునని వారితో చెప్పారు. ప్రభు ప్రతి స్థలాల్లో మనం గమనించినప్పుడు ఇప్పుడు నోహావు సంతానం కనుక నోహావుకు 3 కుమారులు ఉన్నారు. ఈ కుమారులను ప్రభు ఆశీర్వదించాడు.
వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ అంటున్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విధముగా భూమిని నిండిస్తూ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే జలప్రళయం ద్వారా దేవుడు వాగ్దానం చేసినట్టుగా జలప్రళయాలు ఇంకా తీసుకురాకుండా ప్రభువు నేటి ప్రపంచాన్ని ఆయన జలముతో కాకుండా అగ్నితో నేటి ప్రపంచాన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు. అందుకని ఇప్పటి వరకు కూడా మనుషులందరూ కూడా నిలిచే ఉన్నారు. అక్కడ నుండి వచ్చిన జనసమూహాలే ఇప్పుడు ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నారు. ప్రభువు స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. సో పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఈ యొక్క ముగ్గురు కుమారుల ద్వారా 3 గోత్రాలు ప్రారంభమై, ఈ 3 గోత్రాలు అనగా షేము, హాము, యాఫాతు, ఈ 3 కుమారుల ద్వారా భూమి లోకమంతా కూడా ఇప్పుడు నింపబడింది. షేము గోత్రంలో నుండి ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారు. హాము గోత్రము నుండి, హాము శపించబడిన వాడు, హాము గోత్రం నుండి కనానీయులు వచ్చారు. అవన్నీ కూడా వివరించడానికి సమయం చాలదు కాబట్టి నేను అవన్నీ చెప్పటం లేదు. కానీ జస్ట్ సింపుల్గా మీకు అర్థం అవడానికి కొద్ది మాటలు మీకు తెలియజేస్తాను. చూడండి, 10వ అధ్యాయంలోనికి ఒకసారి వెళదాం. 10వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతాను. జస్ట్ మీరందరూ బైబిల్ చూస్తూ వినండి. రైట్. ఇదే నోహవు కుమారుడగు షేము, హాము, యాఫెతు అను వారి వంశావళి. జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టింది. యాఫెతు కుమారుడు. ఓకే, షేము, హాము, యాఫెతులో లాస్ట్ కుమారుడి పేరు రాస్తూ గోమెరు, మాగోగు, మాదియా, యవ్వాలు, తూబాలు, మేషకు, తీరాసు అనువాడు. ఇక గోమెరు కుమారులు అస్కనాజు, అంటే ఒకరి తర్వాత ఒకరు ఎవరెవరికి ఏం పుట్టారన్న విషయాన్ని వారి కుమారులు పలానా వ్యక్తి, వారి కుమారు పలానా వ్యక్తి అని చెప్పుకొని వచ్చాడు. సెకండ్ 6వ వచనానికి వెళ్తే హాము కుమారులు కనబడతారు. ఓకే, హాము కుమారులు ఎవరు? కూషు అంటే ఎవరంటే ఆఫ్రికా దేశస్థులు, ఆఫ్రికన్స్, వారిని కూషోళ్ళు అంటారు. సో మిస్రయీము అనగా ఈజిప్ట్ అని అర్థం, ఐగుప్తు. ఇక పూతు తర్వాత కనాను అనే పదం వచ్చింది. ఈ కనాను దేశాన్ని, అంటే ఈ కనానే తర్వాత దేశముగా మారారు. అంటే ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క కుటుంబము జనసమూహం అభివృద్ధి పొందడం మూలంగా వారిగా కొన్ని కుటుంబాలుగా మారటం ద్వారా, ఓకే, అది ఒక గ్రామముగా, తర్వాత ఒక పట్టణముగా, ఆ తర్వాత ఒక నగరముగా, ఒక జిల్లాగా, ఒక రాష్ట్రముగా, దేశంగా మారింది. వారి ద్వారా అభివృద్ధి పొందింది. కాబట్టి అప్పటి కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు వచ్చినప్పటికీ నోహవు కాలం నుండి మోషే కాలం వరకు వచ్చే వరకు అప్పటికే కొన్ని తరాలు గతించింది. కాబట్టి ఈ లోపల గోత్రాలను కూడా కలిసి వారు, మీరు గమనించండి, సంవత్సరానికి ఎంతో మంది బిడ్డలు పుడుతూ ఉంటారు. సంవత్సరానికి కాదండి, రోజుకి. అలాంటి సందర్భాలు మీరు గమనించండి. ఆ విధంగా ఈ యొక్క నోహవు సంతానము ద్వారా కలిగిన బిడ్డలందరూ కూడా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. వారిలో ఈ కనాను అనే వ్యక్తి, అంటే హాము కుమారుడైన కానాను, అందుకే వారు శపించబడిన వారుగా మనకు కనబడతారు. తర్వాత ఈ షేము, మన ముందుకు చూసుకోవడం ఏంటి? ఫస్ట్ వ్యక్తి యాఫెతు, రెండో వ్యక్తి హాము, మూడో వ్యక్తి యాఫెతు, షేమ. రైట్, షేము. సో షేమును గురించి కూడా కొద్ది మాటలు మనం చూద్దాం. రైట్, ప్రభుకి స్తోత్రం చెప్దాం. 21వ వచనం నుండి 22వ వచనం నుండి కూడా మనం చూస్తాం. సరే, 21వ వచనం. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడునైన యాఫెతు సహోదరుడు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఎవరు? ఏలాము, అశ్షురు, అర్పక్షదు, లూదు, ఆరామును వారు. ఆరాము కుమారులు ఊజు, హూలు, తెగేరు, మాషాను వారు. ఓకే, ఈ విధంగా చాలా కుటుంబాల గురించి లేఖన భాగంలో రాయబడింది. కింద వచనాలు మనం చూస్తే మీరు చూడండి, హామును గురించి
చెప్పిన మాట మనం చూస్తాం. యాఫెతు గురించి చెప్పబడిన మాట మనం చూసాం. 10వ అధ్యాయం 5వ వచనం చూస్తే, వీరి నుండి సముద్ర తీరమందలి జనములు వ్యాపించెను, వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. అగైన్ మరలా మనము 20వ వచనానికి చూస్తే, వీరు తమ ఇది ఎవరి గోత్రం? ఇది నేను ఇప్పుడు రెండోది మాట్లాడుతుంది, హాము గోత్రం. వీరు తమ వంశముల ప్రకారము, తమ భాషల ప్రకారము, తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారుడు. మరలా మనం 31వ వచనంలో చూసుకుంటే యాఫెతు షేమ గోత్రాన్ని చూస్తాం. షేమ గోత్రంలో వీరు తమ వంశముల ప్రకారము, తమ భాషల ప్రకారము, తమ దేశములను బట్టి, తమ జాతులను బట్టి షేము కుమారుడు. కాబట్టి వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోహము కుమారుల వంశములు ఇవే. జల ప్రళయము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. ప్రభుకి స్తోత్రం కలుగును. ఇక్కడ మనం గమనించినప్పుడు తమ వంశము, తమ జాతి, తమ అలాగే భాష అనే పదాన్ని వాడాడు. 10వ అధ్యాయంలో తమ భాషను కూడా చెప్పాడు. 11వ అధ్యాయానికి వచ్చినప్పటికీ భాష తారుమారైందని చెప్పాడు. ఇక్కడ గమనించండి, కొన్ని వచనాలు మీరు గమనించండి, రాయబడినట్టుగానే ఎగ్జాక్ట్ కంటిన్యూగా ఉండేది కాదు. కొన్ని ముందు ఉంటుంది, కొన్ని వెనక్కి ఉంటుంది. అది మనం గమనించాలి. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఉదాహరణకు ఇప్పుడు ఆదికాండంలో 1వ అధ్యాయం మీరు గమనిస్తే, ఆదికాండం 1వ అధ్యాయం గమనిస్తే, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడంటే ముందు చెప్పేశాడు, సృజించేశాడని. కానీ తర్వాత వచనాలు మనం చూస్తే దేవుడు ఎలాగోన సృజించాడో దాని వివరణ కింద ఇచ్చాడు. హలో, మీకు అర్థమైందా ఏమన్నా? 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశం సృజించాడని అనేశాడు. కానీ 2వ వచనం నుండి మనం చదువుకుంటే కింద భాగాల్లో దేవుడు ఏ విధంగా సృజించాడో 2వ వచనం నుండి చివరి వరకు కూడా దేవుడు కలుగు చేసిన సకల సృష్టి యొక్క విధానాన్ని గురించి అక్కడ తెలియజేశాడు. కానీ 1వ వచనంలో సృజించాను అని చెప్పేశాడు, కానీ వివరణ తర్వాత ఇచ్చాడు. ఓకే, ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా దేవుడు 11వ అధ్యాయంలో ఆదికాండంలో చెప్పిన మాట అంటే భాషకు తారుమారు చేయబడి భాషలు అనేది ఇవ్వబడింది. కనుక ఇప్పుడు భాష వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి, ఎవరు తరం వరకు అంటే ఎవరు ఏమైపోయారో మనకు తెలియదు. అక్కడ దేవుడు ఏ గోత్రంలో ఎవరిని కలిపారో మనకు తెలియదు. అంటే మీకు ఈ 3 గోత్రాల గురించి చెప్పాను కదా, 3 కుమారులు, షేము, హాము, యాఫెతు. 11వ అధ్యాయానికి వచ్చిన వెడుక భాష మారిపోయింది. ఈ భాష మారిపోయినప్పుడు మీరు గమనించిన, అందుకే స్పష్టముగా 5వ వచనములో, 20వ వచనములో, 31వ వచనంలో రాయబడింది ఏంటంటే, వీరు తమ వంశముల ప్రకారము, తమ భాషల ప్రకారము, తమ దేశములను బట్టి, తమ జాతులను బట్టి ఇక ఫలానా వ్యక్తి కుమారులు అనే పదాన్ని వాడారు. అంటే మీరు గమనించండి, ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క భాష దేవుడు ఇవ్వలేదు. అలాగైతే 3 భాషలు మాత్రం ఉండాలి. ఎందుకు? 3 ఉన్నారు, 3 కుమారులు కాబట్టి, 3 కుమారులకు వాడు పుట్టిన పిల్లలు కాబట్టి 3 భాషలు ఉండాలి. కాదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ ఒక్కొక్క వంశంలో లేకపోతే ఒక్కొక్క కుమారునికి ఉన్న అనేక మంది సంతానం ఉన్న నేటి దినాల్లో ప్రపంచంలో వేల కొద్ది భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చింది? కొత్తగా ఎక్కడ ప్రపంచంలో నేర్పించడం ఎవరు లేరు. దేవుడి సమస్తాన్ని కలుగు చేశాడు. ప్రభుకి స్తోత్రం. సరే, ఈ విధంగా ఈ భాషలు రావడానికి కారణంలో మనకు తెలుసు. 11వ అధ్యాయం తెలుస్తుంది, మనం చదువుకుంటే అర్థమవుతుంది ఎందుకు భాషలు మార్చాడని విషయం. దేవుని ఉద్దేశం ఏంటి? వారు నిమ్రోదు అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఈయన ఎవడంటే శపించబడిన వంశం నుండి వచ్చిన వాడు, హాము కుమారుడు, కూసు దేశానికి సంబంధించిన వాడు, ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వాడు. ఈయన నల్లజాతికి సంబంధించిన వాడు. ఈయన ఒక మహాయుద్ధ వేటాడువాడుగా ఉండి గొప్ప యోధుడుగా ఆయన ఒక పట్టణాన్ని అక్కడ నిర్మించాడట. ఒక గోపురాన్ని, పట్టణం కాదు, ఆ పట్టణం పేరే బాబేలు. ఈ బాబేలు యొక్క గోపురం అసలు ఎందుకు నిర్మించాడు అని అంటే లేఖనంలో స్పష్టంగా రాయబడింది. 11వ అధ్యాయంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము భూమి అందంతటా చెదరకుండునట్లుగా
మనము భూమి అంతటా మనం సంచారము చేయకున్నట్టుగా రండి మన కోసమను ఈ గోపురం కట్టుదాం అన్నారు. బట్ దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశంలో మొదటి భాగం నుండి మొదటి అధ్యాయం నుండి మనం చూసి ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని, దానికి వ్యతిరేకముగా ఈయన ప్రవర్తించాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తీసుకొచ్చాడు. అందువలన దేవుడు దాన్ని చూసిన తర్వాత ఆకాశం నుండి పరలోకం నుండి దిగి వచ్చి ప్రభు ఏమన్నాడంటే, వీళ్ళందరూ కూడా ఒకటే, వారందరికీ భాష ఒకటే, కాబట్టి వారి యూనిటీ కలిగి ఉంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. నా చిత్తము, నా సంకల్పము, నా ఉద్దేశం నెరవేర్చబడకుండా వీళ్ళకి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇది జరగకూడదు. మరలా వీళ్ళందరూ భూమి అందరూ కూడా విస్తరించాలి, భూమిని వారు నిర్మించాలి అంటే ఏం జరగాలి? సింపుల్, భాషను తారుమారు చేశాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాను గట్టిగా, హల్లెలూయా. భాషను తారుమారు చేసిన వెంటనే అప్పటి వరకు కూడా సిమెంట్ తీసుకురాని మాట్లాడడానికి కానీ, ఇటుక తీసుకురమని చెప్పడానికి కానీ, ఇసుక తీసుకురమని చెప్పడానికి కానీ, అవన్నీ కలుపుర బాబు నీరు తీసుకురాని చెప్పడానికి కానీ, ఏమంటారు అది సంథింగ్ ఆ సిమెంట్ తీసుకొని రమ్మని చెప్పడానికి అవకాశం ఇప్పుడు లేదు. అవకాశం ఉంది, మాట్లాడుతున్నాడు, వాడు నిజానికి చెప్తున్నాడు సిమెంట్ తీసుకురమని, ఆ సున్నం తీసుకురాబాబు అంటున్నాడు. కానీ అవతల ఉన్న వ్యక్తికి అర్థం అవట్లేదు, వాడు ఇంకొక భాషలో మాట్లాడుతున్నాడు. సైగ చేసి చేసి అలిసిపోయి తీరా వల్ల కాక ఇక లాభం లేదని ఒక్కొక్కడు ఆ భాషకు, తన భాషకు సంబంధించిన ఎక్కడున్నాడు రాబాబు అని చెప్పేసి ఆ జనసమూహాలను వెతుక్కొని కలుసుకున్నాడు. అందుకే మీరు చూడండి, విదేశానికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఒకవేళ తెలుగులతో కలిశారు అనుకోండి, సంతోషం. అంతేకాదు, అది కూడా ఒక్కొక్కసారి సొంత గ్రామానికి చెందిన వాళ్ళు కలిశారు అనుకోండి, సంతోషం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఇక సిమెంట్ తీసుకురావంటే తీసుకురావట్లేదు ఎవరు, ఇటుకి అందించడం అందించడం లేదు, నీరు ఎవరో బాబు అంటే అందించడం లేదు, ఆ తాపి ఎవరో బాబు అంటే తాపి ఇవ్వటం లేదు, ఇక కుదరటం లేదు. ఎవరితో మాట్లాడుతున్నా సరే ఎవరు అందరూ కూడా ఇలాగ అంటున్నారు అంతే, ఏ భాష ఎవరికి అర్థం అవట్లేదు. అప్పుడు వాళ్ళు భాష నేర్చుకున్నారు, ఆ భాషకు సంబంధించిన ఎవరున్నారని వెతికి 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 వాళ్ళు కలుసుకున్నారు. ఏ భాషకి ఆ భాష, అక్కడ చెదిరిపోయారు. ఇంకా ఒక స్థలంలో ఉండడానికి అవకాశం ఇప్పుడు ఇది చదువులు ఉన్నాయి కాబట్టి మనం హిందీ నేర్చుకుందాం, తెలుగు నేర్చుకుందాం, ఒడియా నేర్చుకుందాం, తమిళ్ నేర్చుకుందాం, మలయాళం నేర్చుకుందాం, ఇంగ్లీష్ నేర్చుకుందాం, ఓకే, అరాబిక్ భాష నేర్చుకుందాం, అప్పుడు వెళ్ళి వాళ్ళతో కలిసి మనం మాట్లాడవచ్చు. ఆ రోజులు అవన్నీ ఏమీ లేదు. కనుక వారు తప్పక ఇక ఒక దగ్గర ఉండకుండా చెదిరిపోవడానికి అవకాశం, అంటే చెదిరిపోక తప్పదు. ప్రభు స్తోత్రం చెప్పారు. ఒకటి, దేవుని యొక్క ఉద్దేశంలో వారు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి అనే యొక్క తన ఉద్దేశము. మానవుడు దాన్ని అడ్డగించడానికి ప్రయత్నం చేసినప్పుడు మరలా దాన్ని దేవుడు పడగొట్టి వారి భాషను తారుమారు చేసి తిరిగి భూలోకమంతటి కూడా మానవుణ్ణి ఆయన విస్తరింప చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పటి నుండి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతూ వస్తుంది. సో మొదటి భాగంలో ప్రభు ఫలింప చేస్తున్నది దేన్ని? మీరు ఫలించుడి అని చెప్పిన మాటలో మొదటి మూల అంశమే, మూల అర్థం ఏంటి? వారు సంతానము కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం. మొదటి భాగంలో దేవుడు ఆదాము హవ్వను ఆశీర్వదించాడు ఫలించమని. రెండో భాగంలో దేవుడు నోహవుకు ఆల్రెడీ 3 బిడ్డలు ఉన్నారు కాబట్టి మీరు ఏమనుకుంటారు, ఈ 3 బిడ్డలు అనుకుంటున్నారా? కాదు, బైబిల్లో రాయబడింది మరలా వారి తర్వాత కూడా ఆయన సంతానము కలిగి ఉన్నాడు, కుమారులను కుమార్తెలను ఆయన కన్నాడని రాయబడింది. ఈ 3 కుమారులకు పుట్టిన కుమారుల సంతానమే ఇప్పుడు మీకు 10వ అధ్యాయం మీకు జ్ఞాపకం చేశాను. ప్రభుకు స్తోత్రం చెప్తాను గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, ఆ విధంగా ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో ఈ గోత్రములన్నీ కూడా ఒక్కొక్క భాగంగా విభజింపబడిన తర్వాత వారి వంశములలో ఆ విధంగా
షేము గోత్రాన్ని గూర్చి, అలాగే హాము గోత్రాన్ని గూర్చి మీరు గమనిస్తే సేము గోత్రంలో నుండి మిగిలిన గోత్రాల గురించి కూడా రాయబడింది. 11వ అధ్యాయానికి వస్తే షేము ఒక గోత్రము నుండి వచ్చిన వారే యూదులు, షేము గోత్రం నుండి వచ్చిన వాడే అబ్రహాము, షేము గోత్రం నుండి వచ్చిన వాడే ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీయులు షేము గోత్రం నుండి వచ్చిన వారు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. తెరాహు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా షేము గోత్రం నుండి వచ్చిన వారే. ఓకే, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరలా దేవుని యొక్క లేఖన భాగంలో గమనించినప్పుడు దేవుడు నరుల పట్ల కలిగి ఉన్న ఉద్దేశ ప్రణాళికలో ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనం ఒకసారి వెళ్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనం, 15-16వ వచనం చదువుకుందాం. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను. నేను ఆమెను ఆస్వాదించేదను. ఆమె జనములకు తల్లి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో చెప్పాను. ఓకే, ప్రభుకు స్తోత్రం చెప్దాం. మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను. 16వ వచనం మొదటి లైన్లో మనం గమనించినప్పుడు నేను ఆమెను చెప్పాలందరూ, నేను ఆమెను ఆశీర్వదించేదను అని అన్నాడు. ఇక్కడ ఆశీర్వాదం అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? ఏ విషయంలో ఆశీర్వాదం చెప్తున్నారు? సంతానం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కేవలం ఆశీర్వాదములో ఉన్న భాగంలో ఫస్ట్ పార్ట్ మీకు చెప్తున్నా. సో మొదటి భాగంలో దేవుడు ఆదాము హవ్వను ఆస్వాదించినప్పుడు సంతానాన్ని దీవిస్తున్నాడని అర్థం. రెండవ లేఖనాలు మనం చూసుకున్నాం. ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనములో, ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనములో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిలిచమని చెప్పినప్పుడు ఆయన సంతాన అభివృద్ధిని గురించి దేవుడు మాట్లాడాడు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. అగైన్ ఈ యొక్క 17వ అధ్యాయానికి వచ్చినప్పటికీ 15-16 వచనాలు మనం చూసినప్పుడు ప్రభు మాట్లాడుతేమంటే ఆమెను ఆశీర్వదిస్తూ, అనగా శారాను ఆశీర్వదిస్తూ ప్రభు ఏమన్నాడంటే నేను ఆమెకు ఒక కుమారుని, ప్రభుకు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. నేను ఆమెను ఆశీర్వదించేదను. మొదటి భాగంలో ఆశీర్వదిస్తానన్నాడు. తర్వాత ఇంకాను నేను ఆమెను ఆస్వాదించదను. ఆమె ఏ విధంగా ఆస్వాదిస్తానంటే ఆమె జనములకు తల్లి. ప్రభుకు స్తోత్రం. మొదటి ఆశీర్వాదము నేను ఆమెకు ఒక కుమారుని ఇస్తాను. ప్రభుకు స్తోత్రం. రెండో ఆశీర్వాదం ఏంటంటే నేను ఆమె జనములకు తల్లిగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రిగా కానీ తల్లిగా కానీ రెండు రకాలుగా దేవుడు చేస్తాడు. ఒకటి సంతానము కలుగజేట్టుతారా, రెండోదిగా సంతానం ఉంటేనే మాత్రం కాదు తల్లి, నీకు పుట్టిన బిడ్డలకే కాదు నువ్వు తల్లిదండ్రులుగా ఉండడం, ఇతరులకు కూడా నువ్వు తల్లిదండ్రులుగా ఉండగలవు. ఎలాగూ? ప్రభుకు స్తోత్రం. మీరు చూడండి, కొన్ని సందర్భాల్లో నాకెవరు లేరండి, ఇక వీరే నాకు అన్ని, ఇవే నాకు తండ్రి, ఈయన తండ్రిలా పోషించాడు, లేదా ఈమె నాకు తల్లిలా చూసింది. ఉదాహరణకు మనం గమనించినప్పుడు ఆల్రెడీ శారా జనములకు తల్లిగా ఉన్నది. ఎందుకు తెలుసా? తన ఇంట పుట్టి పెరిగిన వారు సుమారుగా 318 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ 318 మంది వ్యక్తులు తన ఇంట్లో ఉన్నారు. ప్రభువు స్తోత్రం చెప్పాలి. కానీ నిజానికి రాయబడిన విషయం ఏంటి? యుద్ధానికి వెళ్ళారు. మనం సాధారణంగా ఈ 318 మందిని గురించి మనం ఆలోచన చేస్తాం, కానీ 318 మంది యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నవాడు. మరి 318 మంది యుద్ధానికి వెళ్ళారంటే వయసుకు వచ్చిన వాళ్ళని అర్థం. మరి మీరు పెళ్లి చేసుకుని ఉంటారా లేదా? వారికి భార్యలు ఉంటారా ఉండరా? వారికి పిల్లలు ఉంటారా ఉండరా? ఇవన్నీ లెక్క పెడితే వాళ్ళ ఇంట్లో ఇంచుమించు, మామూలుగా సింపుల్గా చెప్తున్నాను, భార్య భర్తను కలిపి అలాగే ఒక్కొక్క పిల్లలు పుట్టిన ఇంచుమించు 1000 మందికి ఎక్కువ మంది అయిపోతున్నారు ఒక్క పిల్లలు పుట్టిన. ఇప్పుడు శారై ఒక యజమానురాలు మాత్రం కాదు,
వారందరికీ ఆమె ఒక తల్లి. దేవుని స్తోత్రం. కానీ గమనించండి, దేవుడు శారాకు ఇస్తున్న ఒక వాగ్దానము తన ఇంట పుట్టినాక పని వాళ్ళకి ఆమె తల్లిగా ఉన్నారు దాని గురించిగా దేవుడు మాట్లాడుతుంది. దానికంటే మించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అబ్రహామును ఆస్వాదించాడు. అబ్రహామును ఆస్వాదించినప్పుడు అబ్రహాము అనే పదానికి, అబ్రాము అనే పదానికి అర్థం ఏంటంటే జనములకు తండ్రి అని. అబ్రహాము అనే పదానికి అర్థం ఏంటంటే అనేక జనములకు తండ్రి. ప్రభుకు స్తోత్రం కలుగును. దేవుని బిడ్డలారా, నీవు సంతానము కలిగి ఉండడం అంది శారీరకంగా నువ్వు సంతానము కలిగి ఉండడం దేవుని చిత్తము. సెకండ్ థింగ్, నువ్వు ఆ విధంగా వారికి తల్లిదండ్రులు ఉండడం మాత్రం కాకుండా అనేకులకు నువ్వు సహాయం చేయడం ద్వారా, మేలు చేయడం ద్వారా, ఉపకారము చేయడం ద్వారా, వారి బాధలను ఆదుకోవడం ద్వారా ప్రభుకు స్తోత్రం చెప్పాలి. నీవు వారికి తండ్రిగా ఉండగలవు, నువ్వు వారికి తల్లిగా ఉండగలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక ఆత్మసంబంధమైన వాటి గురించి మీకు తర్వాత చెప్తాను. మొదట ఈ అక్షరానుసారంగా ఉన్న వాటిని గురించి మీకు తెలియజేస్తున్నాను. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పారు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనంలో మనం చూస్తే, ఇస్మాయిల్ను గురించి నీవు చేసిన మనవి నేను వెంటిని, ఎదుగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతాన వృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింప చేసినను. అతడు 12 మంది రాజులను కనను, అతనిని గొప్ప జనముగా చేసేదను. ప్రభుకు స్తోత్రం చెప్పారు. సెకండ్ పాయింట్ లో మనం గమనిస్తే, దేవుడు అబ్రహామును ఆ సంతానమును దీవిస్తూ సారాయిని ఆశీర్వదిస్తున్నాడు అనే పదానికి అర్థం ఏంటి? సంతానము కలుగజేస్తున్నాడు అని అర్థం. ఓకే, ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఇప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, ప్రభువా సరే అవన్నీ అసలు పుడతారు లేదు తర్వాత సంగతి, కానీ నన్ను పిలిచావు, నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు చేస్తావని నమ్మకం నాకు ఉంది. కానీ ఎన్ని సంవత్సరమైన తర్వాత నా భార్య వారి పిల్లలు కంటాలనే సంగతి నాకు మాత్రం అంతగా ఆ ఆశ లేదు. కానీ ఒకటి నేను కోరుకుంటా ఏంటంటే, హగారుకు పుట్టిన కుమారుడైన, హగారు మూలంగా పుట్టిన కుమారుడైన ఇస్మాయిల్ను దీవిస్తే చాలు ప్రభు అన్నాడు. దేవుడు ఏమంటాడంటే, అబ్రహమా నేను తప్పకుండా ఇస్మాయిల్ను ఆశీర్వదిస్తా. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. కానీ ఈ విషయం మర్చిపోవద్దు, నేను ఇస్మాయిల్ ఆశీర్వదిస్తాను, కానీ నీ భార్య అయిన శారయి మూలంగా మాత్రం నేను నీకు కుమారుని కలుగు చేస్తాను. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. నువ్వు కోరుకున్నట్టుగా ఇదిగో ఈ బిడ్డను దీవించు ప్రభు. ఎవరో ఒకరు ఉన్నారు కదా, ఎవరి మూలంగా ఉన్నారు కదా, పర్వాలేదు. దేవుడు అంటాడు, ఎవరో మూలంగా కాదు, నీ మూలముగా, నీ భార్య మూలంగానే నేను నీకు ఒక కుమారుని ఇస్తా అని ప్రభు దీవించిన తర్వాత, ఇప్పుడు ఈయన 20 వచనానికి వచ్చినప్పటికి దేవుడు ఇస్మాయిల్ని కూడా దీవించేశాడు. ప్రభుకు స్తోత్రం. మరలా ఇక్కడ చూడండి, దీవెనల గురించి మాట్లాడుతాను. ఇస్మాయిల్ గురించి నీవు చేసిన మనవి వీటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతని సంతాన వృద్ధి. ఓకే, ప్రభుకు స్తోత్రం చెబుతాను. ఇక్కడ కూడా ఏమంటున్నాడు దేవుడు, నేను అతనిని, నా వైపు చూస్తూ వినండి, జస్ట్ తల వైకెత్తాను. ప్రభుకు స్తోత్రం. మీరు నెక్స్ట్ వీక్ నుండి ముందు కూర్చోండి, వెనక్కి కాదు. ఓకే, ముందుకు రావాలి. నిన్ను ఆశీర్వదించి, నేను అతన్ని ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పాడు. ఆశీర్వదిస్తానని అని చెప్పి వెంటనే ఏమంటాడు, సంతాన వృద్ధి. అంటే ఇక్కడ ఆశీర్వాదం అంటే ఏంటి? ఆదాము హవ్వను దేవుడు ఆశీర్వదించాడు, సంతాన వృద్ధి గురించి మాట్లాడాడు. నెక్స్ట్ నోహవు సంతానాన్ని గురించి ప్రభు దీవిస్తే అంటే మీరు ఫలించి అన్నాడు. అక్కడ కూడా సంతానాన్ని గురించి మాట్లాడాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆది కాండంలో మనం చదువుకున్న 17వ అధ్యాయంలో ప్రభు ఆశీర్వదిస్తూ శారాను ప్రభు ఆశీర్వదిస్తే ఏమన్నాడు, నేను నీకు కుమారుని కలుగజేస్తా అన్నాడు. ఎగైన్ ఇస్మాయిల్ గురించి దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడు, నేను ఇస్మాయిల్ని కూడా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వదిస్తానంటూ నేను అతనికి సంతాన వృద్ధి కలుగజేస్తాను అన్నాడు. ప్రభుకి స్తోత్రం. అందుకే మీరు చూడండి, ఇజ్రాయిల్ ప్రజలు అంతగా మనకు ఇజ్రాయిల్ దేశంలోనే కనబడతారు, అక్కడక్కడ ఎక్కడో కనబడతారు. కానీ
ఇస్మాయిల్ సంతానం మాత్రం ప్రపంచంలో అన్ని స్థలాలు ఉంటారండి. మీరు ఆంధ్రాకి వెళ్ళండి అంటే మన అందరూ ఇక్కడ ప్రతి స్థలాల్లో వాళ్ళు ఉంటారు. మీరు ఒడిశాకి వెళ్ళండి, అక్కడ ఉంటారు. తమిళనాడు వెళ్ళండి, అక్కడ ఉంటారు. బెంగాల్ వెళ్ళండి, మన భారతదేశం ఓన్లీ జస్ట్ ఇండియాను గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తప్పకుండా వాళ్ళ సంతానం ఉంటారు. దేవుడు వారి పట్ల ప్రభు ఒక ఉద్దేశం ఏమున్నదో మనకు తెలియదు, కానీ మీరు గమనించండి, ఆ విధంగా వారిని ఆస్వాదించినప్పుడు ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఏమాత్రం కూడా సిగ్గు పడనియాడు. ప్రభుకి స్తోత్రం. ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో బైబిల్ గ్రంథంలో అనేక స్థలాలు మనం చదువుకున్నప్పుడు ప్రభు వారిని ఆశీర్వదిస్తూ వెళ్ళాడు. అగైన్ అబ్రహాముతో మరలా మాట్లాడుతూ ప్రభు ఏమంటున్నాడు చూడండి. అబ్రహాముతో మరలా మాట్లాడుతూ 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయము ఆదికాండంలో 17వ వచనానికి మనం వస్తే ప్రభు అబ్రహాముతో మాట్లాడుతూ, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశం నక్షత్రం వలెను సముద్ర తీరమందు ఇసుక రేణుల వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింప. ప్రభుకి స్తోత్రం. ఓకే, 22వ అధ్యాయంలో ఏం కనబడుతుంది అంటే, తనకు ఒక్కడైన కుమారుని తీసుకెళ్లి దేవుడు బలిగా అర్పణ చేయరమో అని అంటే అబ్రాహాము తీసుకెళ్లి బలి అర్పణ చేస్తాడు. అంటే తన మైండ్లో చేసేసాడు ఆల్రెడీ, దేవునికి అర్పణ ఇచ్చేసాడు. ప్రభు అక్కడ మాట్లాడిన తర్వాత ఏమంటే, అబ్రహమా, నీకు ఒక్కడైన కుమారుని నాకు ఇవ్వడానికి ఎరుకాంజలేదు, కాబట్టి ఇందు మూలముగా నీవు నా యందు భక్తి కలిగి జీవిస్తున్నావు అని నాకు అర్థమైంది, నువ్వు భక్తి కలిగి జీవిస్తున్నావు అని నాకు అర్థమైంది. కాబట్టి సరే, నువ్వు కుమారునికి హాని చేయవద్దు, ఇదిగో ఆ పక్కన కనబడుతుంది, ఒక గొర్రె కనబడుతుంది, దాన్ని తీసుకొచ్చి అర్పణ చేయమన్న తర్వాత దేవుడు మాట్లాడుతూ చెప్పిన విషయాన్ని మనం గమనిస్తాం. యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామునకు పిలిచేటను, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఎనుక తీయక ఈ కార్యము చేస్తున్నందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. ప్రభుకి స్తోత్రం. నీ సంతానము వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. హల్లెలూయా. ఇది ఎవరికో అన్నట్టుగా మీరు చూస్తున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి వాగ్దానములన్నీ కూడా యేసుక్రీస్తు మూలముగా మనకు లభించినట్లుగా దేవుడు మనకు కృపనిచ్చాడు. స్తోత్రం. యేసు ప్రభువే కానీ భూలోకమునకు రాకపోతే ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు ఏది కూడా మనం పొందుకోవడానికి అవకాశము లేదు. ఈనాడు కూడా చాలా మంది అంటారు, అది ఇజ్రాయేల్ ప్రజల గురించి రాయబడిందంటే వాళ్ళ కోసం దేవుడు ఇచ్చిన వాగ్దానం మన కోసం ఇచ్చిన వాగ్దానం కాదు అని చాలా మంది అంటారు. లేఖనం తెలియని వారు మాత్రమే మాట చెప్తారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇక్కడికి మరలా మనం వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానం ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ప్రతి వాగ్దానములు యేసుక్రీస్తు ప్రభు మూలంగా మనకు లభించినట్లుగా దేవుడు మనకు కృప ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఈ మర్మవేదనగా అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు, ఇప్పుడు వినండి శ్రద్ధగా, యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందలి సాటి అవయములై వాగ్దానములో పాలివారైన ఉన్నారను అనునదియే అన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాను. ఈ మర్మవేదనగా అన్యజనులు అంటే ఎవరు? మనము అన్యులము, యూదులము కాము. అన్యులలో నుండి రక్షింపబడిన వారు. సో మన విషయంలో ప్రభు వాక్యం ఏం చెప్తుంది? స్వార్థ వలన క్రీస్తు యేసునందు
యూదులతో పాటు సమాన, అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏ ఏ వాగ్దానాలు ఇచ్చాడైతే, ఎంతవరకు అయితే వారసత్వం ఇచ్చాడో ఆ వారసత్వం అన్నిటిలో కూడా మనకు కొంచెం కాదు, సమానమైన వారసత్వం. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క శరీరం అందరి సాటి అవయవములను వాగ్దానములలో పాలివారనై ఉన్నారు. ప్రతి వాగ్దానములను, అందుకే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానములన్నీ కూడా క్రీస్తు యేసునందు మనకు కూడా సమానమైన వారసత్వం దేవుడు ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం లేఖనాలు సెలవిస్తుంది, విశ్వసించిన వారందరూ కూడా ఎవరి కుమారులు? దేవుని కుమారులే. కానీ అబ్రహాము విశ్వసిస్తున్న వారందరికీ తండ్రి. ఎందుకంటే ఆయన దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని వాక్యమును, దేవుని మాటను ఆయన విశ్వసించాడు, నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రభు లేఖనం ఏం చెప్తుందంటే, మనం ఇప్పుడు చదువుకున్న 22వ అధ్యాయంలో చదువుకున్న లేఖన భాగంలో 17వ వచనంలో, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణుల వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసి నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. ఇప్పుడు వరకు కూడా మీకు అర్థం కాలే? హలో, వింటున్నారా? ఓకే. మీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు నీ సంతాతి వారని అన్న వెంటనే ఇది కేవలం ఇజ్రాయెల్ ప్రజల గురించి మాత్రము కాదు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఉన్నాడు కనుక, మనము కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చావు కనుక అబ్రహాము కుమారులుగా మనం మారారు. ప్రభుకి స్తోత్రం. అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ జక్కయ్య అనే వ్యక్తి మనకు కనబడతాడు. అతని గురించి యేసు ప్రభు మాట్లాడితేమన్నాడు? ఇతడు కూడా చెప్పాలి, ఇతడు కూడా ఒక అబ్రహాము కుమారుడే. ప్రభుకి స్తోత్రం. అదేంటి జక్కయ్య అబ్రహాము కుమారుడుగా మారిపోవడం ఏంటి? ఎందుకు అబ్రహాము కుమారుడుగా మారాడంటే అతడు యేసునందు విశ్వాసము ఉంచాడు కనుక. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అబ్రహాముకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం అంతా కూడా మనకు లభిస్తుంది. స్తోత్రం. ఇంకా మీకు దగ్గర తీసుకొచ్చి చెప్పాలంటే ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 చూడండి. గలతీ 3. అందరూ తెరవాలి. జస్ట్ 1 సెకండ్ రెండాలి, మిగతా వాళ్ళు తీరాలి. గలతీ 3:13-14. Galatians chapter 3 verses 13 and 14. Come on. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గురించి రాయబడినది ఏమనగా, ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు. రైట్. ఇప్పుడు ఏమన్నంటే అబ్రహాము పొందిన, ఈ మాట శ్రద్ధగా వినండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ప్రభుకు స్తోత్రం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం 3వ అధ్యాయంలో చూసుకున్న లేఖన భాగంలో 6వ వచనాలు చూసాం. ఏంటంటే అక్కడ యూదులకు కలిగిన వాగ్దానములలో సమానమైన వారసత్వం అని పదాన్ని వాడాడు. కొంతమంది అంటారు యూదుల గురించి కదా చెప్పాడు, అబ్రహాం కోసం చెప్పలేదు కదా అని. కానీ ఇక్కడ మనం గలతీ పత్రికలు చూసుకున్న లేఖన భాగాలు ఏమన్నాడు?
యేసు ప్రభు మన కోసం ఎందుకు శాపగ్రస్తులుగా మారాడంటే, ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఆయన శాపగ్రస్తుగా మారడానికి కారణం మనము ఆశీర్వదించబడడానికి. ఆయన శాపగ్రస్తుగా మారడానికి కారణం మనము ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచింపబడడానికి. ప్రభుకు స్తోత్రం. నువ్వు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచింపబడి ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావని అర్థం. ప్రభుకు స్తోత్రం. అంతమాత్రం కాకుండా ఈ లేఖనం మనకి ఏం చెప్తుంది? ఈ వాక్య భాగాలు గమనించినప్పుడు అబ్రహాము పొందిన ఆశీర్వచనము, స్తోత్రం, విశ్వాసం మూలముగా మనకు లభించినట్లు క్రీస్తు మన కొరకు శాపముగా మారాడు, శాపముగా చేయబడ్డాడు, శాపగ్రస్తుడుగా అయ్యాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. నీకు నమ్మకపోతే ఆయన శాపగ్రస్తుడుగా చేయబడ్డాడని చెప్పడానికి రుజువేంటి? ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, రాళ్ళ మీద వేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. కనుక యేసు ప్రభువు మన కోసము శాపముగా చేయబడ్డాడని చెప్పడానికి రుజువది. స్తోత్రం. కాబట్టి యూదులకు ఇవ్వబడిన వాగ్దానము, అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వచన వాగ్దానము క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు నందు, క్రీస్తు యేసు మూలముగా మనకు లభించున్నట్లుగా. స్తోత్రం. సో ప్రియులారా, ఇప్పుడు అబ్రహాము ఆధ్యాత్మిక కోణానికి వచ్చినప్పుడు అబ్రహాము ఇప్పుడు ఎవరికి తండ్రి? అబ్రహాము కేవలం ఇస్సాకుకు మాత్రం కాదు. మనం విశ్వసించాము కనుక అక్కడ జక్కయ్య అబ్రహాము కుమారుడుగా మారాడు. మనం విశ్వసించాము కనుక మనము కూడా చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. ఇప్పుడు అందుకు గొడవలు జరుగుతుంది. ఇస్మాయిల్ సంతకుడు ఏమంటున్నారు? ఇస్మాయిల్ సంతానం అంతా కూడా మేము అబ్రహాము సంతానం అంటాం. ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానం అంటాం. మరి ఇప్పుడు క్రైస్తవులు ఏమంటున్నారు? మేము ఓకే, నీ సంతానము మూలముగా భూలోకంలో ఉన్న నీ సంతానాన్ని ఆకాశము నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక రేణు వల్ల దేవుడు దీవిస్తానన్నాడు. సంతాన అభివృద్ధిని గురించి మాట్లాడాడు. ఆ సంతాన అభివృద్ధిలో మొదటి భాగంలో శరీర సంబంధమైన సంతానం గురించి మాట్లాడాడు. రెండో భాగంలో మాట్లాడితే విశ్వాస సంబంధమైన సంతానము. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన సంతానము కనుక మీరు గమనించండి, శరీర సంబంధమైన సంతానము ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, ఇస్మాయిలీలు. కానీ వాగ్దానంతో పుట్టిన వారు ఇజ్రాయెల్. రైట్? ప్రభుకు స్తోత్రం. కానీ విశ్వాస సంబంధమైన బిడ్డలకు వచ్చినప్పటికీ ప్రభు చెప్పిన వాగ్దానం కూడా నెరవేర్చబడింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు కేవలం ఇప్పుడు జస్ట్ ఓన్లీ 90 to 90 lakhs అంటే 1 crore లోపల ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. మరి ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆకాశపు నక్షత్రాలను సముద్ర తీరమందలి ఇసుక రేణు వలన నీ సంతానము నేను అభివృద్ధి పరచానంటే మరి అంతమంది లేరు కదా. కాదు, ప్రభు అక్కడ మాట్లాడేది ఒకటి శరీర సంబంధమైనది, రెండోది ఆత్మ సంబంధమైన బిడ్డలు. ఇప్పుడు మరి మన భారతదేశంలో లేరా ఈశ్వరం నమ్ముకున్న వాళ్ళు? 250 దేశాల్లో, అన్ని దేశాల్లో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాడు ఉన్నారు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. ప్రపంచ జనమంతటిని కూడా తీసుకుంటే చూస్తే లెక్క పెడితే క్రైస్తవుల సంఖ్య అధికంగా ఉంది. సెకండ్ కేటగిరీలో ముస్లిం వాళ్ళు ఉన్నారు. థర్డ్ కేటగిరీలో అవడబడ్డారు మిగిలిన మతాలందరూ ఉన్నారు. ప్రపంచంలో మనం లెక్క పెడితే ఫస్ట్ కేటగిరీ, ఫస్ట్ గరిష్టంగా ఉన్నారు. మెజారిటీ వాళ్ళు ఎవరంటే క్రిస్టియన్స్. అంటే ప్రభువు నీ సంతానము ద్వారా భూలోకమంతా కూడా విస్తరింపజేస్తాననే వాగ్దానము విశ్వాస మూలముగా నమ్మిన వాళ్ళందరికీ ఆ విధంగా దేవుడు కృప ఇచ్చాడు. దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు అబ్రహాము జీవితంలో. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. మన బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూస్తున్న దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించడం మనకు కనబడతాడు. దేవుడి స్తోత్రం. మరొక లేఖనాన్ని మీకు చూపిస్తాను. ఈ దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథంలోనికి ఒకసారి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి గ్రంథం
26వ అధ్యాయం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి మనం చదవండి. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి దేవుని స్తోత్రం చెప్పాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? నేను ఈరోజు మొదటి భాగంలోనే చెప్తున్నాను, ప్రభు సంతానమును గురించి మాత్రం ఇక్కడ మాట్లాడుతున్నాను. ఆశీర్వదించి అని చెప్పిన ప్రతి స్థలాల్లో సంతానమును గురించి మాట్లాడాడు, కుమారుల గురించి కుమార్తెల గురించి దేవుడు మాట్లాడాడు. ప్రభుకి స్తోత్రం. ఓకే, ఒబేదెదోమును గురించి మనకు తెలుసు. ఒబేదెదోమును దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఈ స్థలంలో మనం గమనిస్తే దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను, ప్రభుకి స్తోత్రం చెప్పాలి. అంటే ఆశీర్వదించి ఎవరిని ఇచ్చాడు దేవుడు? అంటే దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి? కుమారులు అంటే కేవలం కుమారులే కాదు, అందుకే నేను సంతానం అనే పదం వాడుతున్నా. లేదా బిడ్డలు అనగా కుమారులను కుమార్తెలను. దేవుడు నీకు కుమారులను కుమార్తె ఇచ్చాడంటే అది ప్రభు ఒక ఆశీర్వాదము. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ స్థలాల్లో దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారు ఎవరనగా మీరు చూడండి, ఇప్పుడు షమాయి జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండోవాడు, యోవాబు మూడోవాడు, షాకారు నాలుగోవాడు, నెతనేలు ఐదోవాడు, అమ్మియేలు ఆరోవాడు, ఇస్సాకారు ఏడోవాడు, పెయిల్లెతాయి ఎనిమిదోవాడు. ఓకే, ఎంతమంది? దేవుని స్తోత్రం. ఎంతమంది పిల్లలు ఇచ్చాడు దేవుడు అంటే వాళ్ళందరూ కూడా కుమారులు. అసలు కుమార్తెల పేరు అక్కడ రాయబడలేదు. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి, స్తోత్రం, వారికి సంతానమును కలుగజేశాడు. ఇప్పుడు మనం కొద్దిగా ఆధ్యాత్మిక కోణంలోనికి మనం చూసుకుందాం, ఆలోచన చేద్దాం. ప్రభుకు స్తోత్రం చెప్తాం. పౌలు మాట్లాడుతూమంటాడంటే, మీకు సంఘములో 10,000 మంది బోధకులు ఉండవచ్చు, కానీ తండ్రులు మాత్రం ఎంతమంది? ఒకలే అనలేదు. అక్కడ అలాగే రాయబడిందా లేఖనాలు? పౌలు రాస్తూ అంటాడు, మీకు సంఘములో 10,000 మంది బోధకులు ఉండవచ్చు అని మాట్లాడాడు. కానీ సంతానాన్ని గురించి, ఆత్మసంధాన వాటి దగ్గరికి వచ్చినప్పటికీ పిల్లల గురించి మాట్లాడుతూ, మీకు బోధకులు 10,000 మంది ఉండొచ్చు, కానీ కుమారులు మాత్రం, పిల్లలు మాత్రం, తండ్రులు మాత్రం ఒకరే. పరలోకమందున్న తండ్రి ఒకడు, తండ్రులు మాత్రం కొద్ది మంది అనే పదాన్ని వాడుతాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ప్రభుకు స్తోత్రం చెప్దాం. సరే, ఈ వచనాన్ని మీకు తర్వాత చూపిస్తాను. ఓకే, వినండి. దైవికంగా కూడా దేవుడు నువ్వు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం. నేను ఇంకా కేవలం సంతానం ఒక ఆశీర్వాదాలు ఒక భాగం అదని చెప్తాను. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ విషయం తర్వాత మనం చూసుకుందాం. బట్ సెకండ్ పార్ట్ మీకు తీసుకెళ్తున్నా ఏంటంటే, నీవు ఆధ్యాత్మికంగా ఫలించాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీవు ఆధ్యాత్మికంగా ఫలించాలి అంటే, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడాలంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్న లేఖన భాగ ప్రకారముగా నీవు ఆత్మ సంబంధన విషయములలో దైవికంగా నీవు ఆస్వాదించబడాలి అంటే మొదటి విషయం ఏంటంటే ఫలించాలి. సో ఫలించడానిగా ఏ విషయంలో ఫలించాలి?
నీవు సంతానము కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. స్తోత్రం. ఇప్పుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు భౌతికంగా ఇప్పటి వరకు మనం చూసాము, ఆధ్యాత్మికంగా మీలో ప్రతి ఒక్కరు కూడా సంతానము కలిగి ఉండాలి. హలో, ఆధ్యాత్మికంగా సంతానము కలిగి ఉండాలి. మీరు చూడండి, యేసుతో సహవాసము చేసిన తర్వాత, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువును విశ్వసించిన తర్వాత, ఆయనతో కొన్ని సంవత్సరాలు మనము సహవాసం చేసిన తర్వాత తప్పకుండా నీవు కూడా ఆత్మ సంబంధమైన బిడ్డలను కనాలి. ఆత్మ సంబంధమైన బిడ్డలను కలిగి ఉండాలి. స్తోత్రం. ఇప్పటి వరకు మీకు చెప్పాను కదా, జక్కయ్య యేసు ప్రభువును నమ్ముకున్నందుకు, రక్షకునిగా అంగీకరించినందుకు ప్రభు అన్నాడు, ఇతడు కూడా ఒక అబ్రహాము కుమారుడు అన్నాడు కదా. ఏం చేసినందుకు అబ్రహాం కుమారుడుగా మారాడు? రక్షింపబడినందుకు కదా. ఇప్పుడు మీరు గమనించండి, ఆత్మ సంబంధమైన విషయంలో కూడా నీవు సంతానము కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం. ప్రభుకి స్తోత్రం. ప్రశ్న అడిగితే మనం ఎంతమంది చెప్పగలం? నీకు ఆత్మ సంబంధమైన బిడ్డలు ఉన్నారా అంటే, ఆత్మ సంబంధమైన బిడ్డలను కనగలిగావా అని అంటే, ఆత్మ సంబంధమైన విషయాలు వచ్చినప్పుడు ఈ పదానికి అర్థం ఏంటంటే, నీవు స్వార్థను ప్రకటించి ఆత్మలను సంపాదించాలి. ఇది నీవు ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, కన్నీరు కార్చడం ద్వారా, ఆ విధంగా ప్రసవ వేదన పడుట ద్వారా, ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపించడానికి నువ్వు ప్రయాస పడుట ద్వారా ఒక వ్యక్తిని నువ్వు కనాలి. ఆత్మ సంబంధ బిడ్డలను కనాలి. స్తోత్రం. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, నీవు ఫలహీనముగా ఉండడం దేవుని ఇష్టమో కాదు. ప్రతి స్థలాల్లో ప్రభు చెప్తున్న మాట, మీరు ఫలించండి, 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 ఫలించి అభివృద్ధి పొందండి, అభివృద్ధి పొంది విస్తరించండి, విస్తరించి భూమిని నిండించండి. ప్రభుకు స్తోత్రం. దేవుని బిడ్డ, నీవు తప్పకుండా ఆత్మ సంబంధమైన బిడ్డలు కలిగి ఫలించాలి, కలిగి ఉండాలి. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎంతమంది బిడ్డలను, ఆత్మసంబంధ బిడ్డలను కనగలిగా? మీకు చెప్పాలంటే, శరీర సంబంధమైన బిడ్డలు లేనందుకు దేవుడు, నీకు శరీర సంబంధమైన బిడ్డలు లేరా, నువ్వు లేకపోతే పరలోక రాజ్యం రావద్దు అని దేవుడు అన్నాడు. కానీ ఆత్మ సంబంధమైన బిడ్డల విషయం మన దేవుడు అడుగుతాడు. ఆత్మ సంబంధం విషయంలో ఎంతమంది బిడ్డలను నీవు ప్రభు కొరకు సంపాదించగలిగావు? ఎంతమందికి నువ్వు తల్లిగా, ఎంతమంది నువ్వు తండ్రిగా నీవు ఉండగలిగావు? ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. పౌలు అనేక సంఘాలను స్థాపించి ఆత్మ సంబంధమైన తండ్రిగా ఆయన మారాడు. అనేక మంది బిడ్డలను ఆయన తయారు చేశాడు సేవ చేయుటను. అందుకే తిమోతిని గురించి నా కుమారుడా అంటాడు. తిమోతి, తీతు, ఫిలిమోన్, బైబిల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తూ కుమారునిగా పిలిచాడు. ప్రభుకి స్తోత్రం. ఇక ఫిలిమోన్ పత్రికలో ఆయన ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఒక పేరు రాయబడి ఉంటుంది. ఆయన్ని ఫిలిమోను పంపించేస్తే, ఫిలిమోను దగ్గర చిన్న తప్పు చేశాడు ఆయన. ఫిలిమోను పత్రికలో ఆ వ్యక్తి ఒక చిన్న తప్పు చేశాడు, పనిచేస్తున్న వ్యక్తి. పౌలు అతన్ని తీసుకువెళ్ళి, పౌలు అతన్ని సువార్త మరల ప్రకటించి, అతడు ప్రభువునందుకు మరల మారుమనసు పొందినట్టుగా చేసి, మళ్ళీ తనకు కుమారునిగా నేను చేసుకున్నానని పదాన్ని పౌలు రాస్తాడు. ఆ పేరు ఒకసారి మీకు చెప్తాను. ఫిలిమోనుకు రాసిన పత్రికలో దీన్ని మనం చూడగలం. ప్రభుకు స్తోత్రం చెప్తాం. ఒనేసిము, ఫిలిమోను పత్రికలో ఒనేసిము అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఒనేసిము ఫిలిమోను దగ్గర
చిన్న పొరపాటు ఏదో తప్పు చేశాడు, అందుకే అతన్ని నువ్వు ఇక్కడ అసలు పనికిరావు, వెళ్ళిపోమని పంపించేశాడు. పంపించేస్తే ఆయన పౌలు దగ్గరకు వస్తే పౌలు తనకు పక్కన ఉంచి తన దగ్గర ఉంచి తనని కొంతకాలం ఉంచి అతన్ని దైవ వాక్యాన్ని బోధించి మరలా అతన్ని సత్యంలోనికి నడిపించి పశ్చాత్తాపం చెందుకు ధర మారు మనుషాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు మంచోడుగా మారిపోయాడు. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు పౌలు ఈ యొక్క ఖైదీనైన పౌలుని నేను అని మాట్లాడొచ్చు అని చెప్తున్న మాట మీరు చూడండి. ఇప్పుడు 10వ వచనాన్ని చదువుతున్నాను. ఫిలిమోను పత్రిక 10వ వచనము. క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నది, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు వనేశ్వము, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు. ఎక్కడ కన్నాడైనా? బంధకాలు ఉన్నప్పుడు, అంటే చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ఈయన్ని సువార్త ప్రకటించడం ద్వారా, సువార్త ప్రకటించడం కాదు, వాక్యము ప్రకటించడం ద్వారా అతన్ని మరలా మనస్సు మార్చుకోగలిగాడు. కనుక ఇప్పుడు ఎంతగా మారిపోయాడంటే ప్రయోజనకరమైన వ్యక్తిగా ఆయన మారాడు అంటున్నాడు. ప్రభుకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందుకే ఆత్మ సంబంధమైన బిడ్డలను కలిగిన తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు ఒక ఉద్దేశం ఇది, నువ్వు ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంతగా ఫలిస్తావో ప్రభు అంతగా మహిమపరచబడతాడు. ఎందుకు తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. ప్రభు ఇక్కడ ఏమంటాడంటే మీరు బహుగా 8వ వచనములో మీరు ఫలించాలంటే ఏం చేయాలన్నాడు? పై భాగంలో మనం చూసుకోవడం ఏంటంటే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్న తర్వాత అంటాడు మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రభుకి స్తోత్రం. ఆత్మ సంబంధమైన బిడ్డలను కనుడు విషయములలో నువ్వు ఫలించాలి. ఆత్మ సంబంధమైన గర్భమును ధరించాలి. ప్రభుకి స్తోత్రం. ఆ ప్రసవ వేదన, బిడ్డను కనడానికి తల్లి విధంగా ప్రసవ వేదన పడుతుందో, ఒక ఆత్మను ప్రభువునకు నడిపించడానికి నువ్వు ప్రార్థనలో ప్రసవ వేదన కలిగి ఉండాలి. విజ్ఞాపన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, ఒక్కొక్కసారి ఉపవాస ప్రార్థన ద్వారా, వారు రాను అని చెప్తున్నా సరే పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర సమయం కేటాయించడం ద్వారా నీవు ఆత్మ సంబంధమైన బిడ్డను కనాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఆత్మ కార్యం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వారు ఒప్పింపబడి అప్పుడు వారు మారు మనసు పొందుతారు. నేను ఒకసారి చెప్పాం కదా, అయిపోయింది కాదు. ప్రభు ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంది. స్తోత్రం చెప్పాలి. దేవుని ప్రేమ శాశ్వతమైనది కాబట్టి దేవుడు మన పట్ల ఒకవేళ కోపగించినా ఒక్కొక్కసారి మరలా ఆయన మన పట్ల కనికరం చూపుతూ మనల్ని క్షమిస్తూ మరలా మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగును. అలాగే దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా నేను ఏమాత్రము విడువను అన్నాడును ఎడబారిన ప్రభు చెప్పాడు. కాబట్టి మనం ఒక్కొక్కసారి ప్రభు దగ్గరికి వెళ్ళకపోయినా అందుకే ఆయన ఎవరో ఒక వ్యక్తిని పంపించి, అది నీ ద్వారా కావచ్చు, నీ తల్లి ద్వారా కావచ్చు, నీ తండ్రి ద్వారా కావచ్చు, నీ అన్నదమ్ముల ద్వారా కావచ్చు, మీ బంధువుల ద్వారా కావచ్చు, సంఘ విశ్వాసాల ద్వారా కావచ్చు, ఒకవేళ అవన్నీ వీరిక్కడ ఎవరు లేకపోతే కళల ద్వారా కావచ్చు. ఒక్కొక్కసారి దేవుడు అన్యజనుల ద్వారా కూడా మాట్లాడతాడు. ప్రభుకు స్తోత్రం. దేవుడు తన ప్రేమ చేత మనల్ని వెంటాడుతూనే ఉన్నాడు, మనల్ని విడువలే. స్తోత్రం. అలాగే నీవు కూడా ఆ దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తిగా, రక్షణ పొందని వారి పట్ల ఆ ప్రేమతో నువ్వు వెంటాడాలి. వాళ్ళు వద్దన్నా మనం చెప్పాలి. వాళ్ళు రాము అన్నా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, పిలవాలి. ఎందుకు తెలుసా? దేవుని ప్రేమ వెంటాడే. చూసారా లాస్ట్ పాటకు మన పాట ఆశ్చర్యమైన ప్రేమ. మనల్ని వెంటాడుతున్న ప్రేమ యేసయ్యది. ప్రభు యొక్క వదిలేసి ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి.
ఆత్మ సంబంధమైన విషయంలో మనం ఫలించాలి. సో ఫలించుటలో మొదటి భాగము మనము ఆత్మ సంబంధమైన బిడ్డలు కనాలి, కలిగి ఉండాలి. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఎన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో ఎంతమంది బిడ్డలను నువ్వు ప్రభు కొరకు కనగలిగావు? ఎంతమంది బిడ్డలను ప్రభు కొరకు నీవు సంపాదించగలిగావు? ఎంతమంది బిడ్డలను ప్రభు కొరకు నీవు నడిపించగలిగావు? నువ్వు ఫలించాలనేది దేవుని ఆశ, నువ్వు అభివృద్ధి పొందాలనేది దేవుని ఆశ. నీ ద్వారా రక్షింపబడిన వారు ఈ పట్టణంలో మాత్రం కాదు, కానీ ఆయా పట్టణంలో ఉండాలి, ఆయా రాష్ట్రాల్లో ఉండాలి, ఆయా దేశంలో ఉండాలి. ఎందుకంటే ప్రభు ఆ విధంగా చేస్తానని వాగ్దానం చేశారు. ప్రభుకి స్తోత్రం. వాళ్ళకు చేస్తే దేవుడు ఆయన ఫైనల్గా ఇచ్చే అద్భుతమైన ఆశీర్వచనం ఏంటంటే, నీ సంతానము వారు నీ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. స్తోత్రం. ప్రభు అన్ని విషయాల్లో కూడా నేను బలపరుస్తాడు, దీవిస్తాడు. కాబట్టి నువ్వు శారీరకంగా ఫలించాలి. నువ్వు ఫలించాలంటే దేవుని చిత్తము, దేవుని యొక్క సంకల్పం. ఆధ్యాత్మికంగా నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించి ప్రభు కొరకు సంతానమును సంపాదించాలి. ఆమేన్. స్తోత్రం. కళ్ళు మూసుకోండి. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ఒక నిమిషం దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోవాలి. ఇంతవరకు మనం విన్న వాక్యాన్ని బట్టి ప్రభు సముఖంలో మొరపెడదాం. ప్రభు నీకు సంతానము కలుగు చేయడానికి ఇష్టపడుచున్నాడు. ఆది నుండి ఆయన సంకల్పము నువ్వు ఫలించాలని, నువ్వు సంతానము కలిగి ఉండాలనేది ప్రభు ఒక ఉద్దేశం. కాబట్టి భౌతికమైన విషయంలో సంతానం లేని వారు ప్రభు దగ్గర మొరపెట్టండి. ఆయన వాగ్దానాన్ని బట్టి ప్రభు ప్రతి స్థలాల్లో దీవిస్తూ నేను నీకు సంతానము కలుగు చేస్తానన్నాడు. ఆత్మ సంబంధ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మొరపెడదాం ప్రభు దగ్గర. ప్రభా ఆయన నేను ఆత్మ సంబంధ బిడ్డలు కనడానికి నాకు సహాయం దయచేయండి. నువ్వు దీవిస్తానన్నావు. ఈ దీవెన నాకు కావాలి ప్రభు. నా ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడాలి. నా ద్వారా ప్రభు అనేక ఆత్మలు ప్రభు సంపాదించబడాలి. ప్రభా ఈ ఆశీర్వాదం మన జీవితం నెరవేర్చండి ప్రభు అని అడుగుదాం. ఒక శక్తిగా వాడుకో ప్రభు. నేను ఒక పాత్రగా నన్ను వాడుకోను. ఆయన అందరూ ప్రభు దగ్గర మొరపెడతాం. ప్రభు అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్స్తే ప్రభు అన్ని విషయంలో నీకు సహాయం చేస్తాడు. అన్ని కోణాలను దీవిస్తాడు. ఈరోజు నీతో మాట్లాడి ఉండగా ప్రభు తన మాటలకు లోబడు. ఇదే దక్షిణము ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా మారాలి. నువ్వు నిశ్చయముగా ప్రభు నిన్ను దీవిస్తాడు. నిశ్చయముగా ఆయన నీకు సంతానము కలుగజేస్తున్నాడు. ఆయన నిశ్చయముగా ఆయన నీకు కుమారులను అనుగ్రహించబోతున్నాడు. ఆయన పరలోకముందు నిత్యము స్థిరముగా ఉన్న వాక్యము, వాగ్దానము యేసుక్రీస్తు నామములో జీవితం నెరవేర్చబడబోతుంది. ఈ దినమే దేవుడు దానిని స్థిరపరుస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రేమ కనికరము కలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. దేవా నీ వాగ్దానములు నమ్మదగినది. నీవు నమ్మదగిన దేవుడు. నీ వాక్యము సత్యమైనది నాయన. నీవు ఏ చోటుకి పంపిస్తావో అక్కడ నుండి నిష్ఫలముగా ఎందుకు మరణ రాక నాయన, పంపిన చోట అది కార్యాశని కలుగజేయని సెలవించావు. నీ ప్రజలను ఫలింపచేయమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. లార్డ్ నీ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. సంఘమును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. సంఘాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము. వ్యక్తిగతముగా కుటుంబపరముగా నాయన అయా సంఘపరంగా మీరు ఆశీర్వదించి ఫలింపచేసిన ఆయన అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను. ఆధ్యాత్మికంగా దీవించండి, భౌతికంగా ఆశీర్వదించండి అయ్యా. నీ వాక్యమును స్థిరపరచుచున్నందుకు నీకు వందనాలు.
సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువు దీవించును గాక.